వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. చంద్రయాన్ 4 కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీనస్ ఆర్బిటర్ మిషన్ గగన్యాన్ చంద్రయాన్ 4 మిషన్ల విస్తరణకు 2104 కోట్లతో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. చంద్రయాన్ 4 ద్వారా చంద్రునిపై నుంచి మట్టిని, శిలలను భూమిపైకి తీసుకురానున్నట్లు ఆయన స్పష్టం చేశారు. లో ఎర్త్ ఆర్బిటర్ లో 30 టన్నుల పేలోడ్లను ఉపయోగించేందుకు నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ ను ప్రయోగించడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ చంద్రయాన్ 4 కు ఆమోదం తెలుపుతూ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు. దేశంలో ఒకేసారి ఎన్నికల ప్రతిపాదనకు సంబంధించిన జమిలీ ఎన్నికలను సైతం కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని మంత్రి తెలియజేశారు. ఎన్పీకే ఎరువులకు 24,475 కోట్ల సబ్సిడీని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యం, రష్యా, ఉక్రెయిన్లలో నెలకొన్న ఘర్షణతో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను బారిన పడకుండా ఉండేందుకు సబ్సిడీని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ప్రధానమంత్రి ఉన్నత్ గ్రామ్ అభియాన్ కింద గిరిజన సంక్షేమానికి 79,156 కోట్ల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.